14 లక్షల కోట్ల అప్పు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్కరి మీద 2,40,000 రూపాయలు మీ ఒక్కొక్కరి మీద అప్పు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. విలువైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర నుంచి, విద్యాలయాల దగ్గర నుండి, పార్కుల దగ్గర నుండి, తహసీల్దార్ల ఆఫీసుల దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విలువైనటువంటి ఆస్తిని కూడా వదలకుండా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి లేదా వేలం పేట పెట్టి అమ్మేసినటువంటి పరిస్థితి దుస్థితి గత 5 సంవత్సరాలలో. మరి ఇటువంటి స్థితిలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఒక రకంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 2019-2024 జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి స్థితిలో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఒక సమర్థవంతమైనటువంటి ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకి తోడుగా మరి వేళ ప్రజలకి సేవ చేయాలనేటువంటి తపనతో అనువనువున ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి తోడుగా ఉన్నారు. మరి వీరిద్దరికీ ఈవేళ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలకి ఇన్ని మరి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా మీ అందరికీ తెలుసు ఏదైతే ఆ రోజు పెన్షన్ని పెంచి ఇస్తామని చెప్పాం. ఏదైతే వృద్ధులు వితంతులు ఉన్నారో 3,000 రూపాయల పింఛన్ని 4,000 రూపాయలకి పెంచి ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం మొదటి నెల 1వ తేదీనే ఆ పెంచినటువంటి పింఛన్ 4,000 రూపాయలు అది కూడా ఏదైతే ఏప్రిల్ నెలలో మేము హామీ ఇచ్చాం ఆ ఏప్రిల్ నెల నుంచి కూడా ఏప్రిల్ నెల 1000, మే నెల 1000, జూన్ నెల 1000, 3,000 రూపాయలు ప్లస్ పెంచినటువంటి 4,000 రూపాయలు మొత్తం అక్షరాల 7,000 రూపాయలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా అన్న మాట ప్రకారం నిలబెట్టుకున్నాం. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో మరి అటువంటి దివ్యాంగులకి 3,000 పింఛన్ ఉంటే వాళ్ళకి 6,000 రూపాయలు చేస్తామని చెప్పాం. ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ దివ్యాంగుడి ఇంటికి 6,000 రూపాయలు పట్టుకెళ్ళి. ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే ఇటువంటి పింఛన్ని డబుల్ చేసినటువంటి పరిస్థితి భారతదేశ చరిత్రలో లేదు. ఎందుకంటే ఒక 3,000 పింఛన్ అంటే ఒక 500 రూపాయలు 1,000 రూపాయలు పెంచడం చూస్తాం గతంలో. కానీ 3,000 రూపాయలకి 3,000 వేసి ఒక్కసారిగా 6,000 రూపాయలు చేసినటువంటి ప్రజా ప్రభుత్వం మంచి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం.